హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారండి. ఈరోజైతే పిల్లలకి పేపర్ షోయింగ్ అనమాట. సో ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిపోయి స్కూల్లో ఏంటంటే గేమ్స్ ఆడిపిస్తున్నారు. ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటి పట్టుకెళ్తే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు. సో 11:30కి వస్తారు కదా, అలాంటిది 11కి అయిపోతుంది అనమాట స్కూలు. ఓన్లీ గేమ్సే కదా ఆడిపించేది, అందుకే త్వరగా అయితే పంపేస్తున్నారు. ఇంక ఇంటికాడ ఉన్న ఎందుకు దెబ్బలాడేసుకుంటారు ఇద్దరు అని చెప్పేసి ఇంకా కాసేపు అయినా స్కూల్లో ఆడతారు కదా అని చెప్పేసి స్కూల్కి అయితే పంపుతున్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళంటే ఇంకా నేను పక్కేసిన బెడ్లో ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. పొరుపులన్నీ తీసేసి చదువుతున్నాను. ఎందుకంటే 9 కల్లా మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడే 8 అయిపోతుంది, అందుకే ఇంక త్వరగా చేసేసుకుంటున్నాను. ఈ తీసేయడం లేదు, మళ్ళీ స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట వీళ్ళు. స్కూల్ అయిపోయిందా? స్కూల్ అయిపోయింది. సో పిల్లలు అవసరం లేదని చెప్పేసి మళ్ళీ తిరిగి అయితే పంపేయారు అనమాట. ఇంక వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంక నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంక ఫ్రెష్ అయిపోయాను. మా అబ్బాయి చూడండి, అంత మాను పూజ చేస్తానని చెప్పేసి 2 అగరబత్తి అయితే వెలిగించి అక్కడ దేవుడి కాడ అయితే తిప్పడనమాట. ఆ గిన్నె స్టాండ్లోని లేకపోతే కబోర్డ్స్లోని ఇదిలోని ఆర్తిస్తూ ఉంటాడు. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ వేసాను, అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట. ఇంక ఇదైతే తినేసారండి. పిల్లలైతే ఆల్రెడీ మార్నింగ్ తినేసారు కాబట్టి ఇంక తిన్నని చెప్పేసి అన్నారు. ఇంక మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా ఆయన తినేసారు. ఇంక నేను ఒకదాన్ని ఉన్నాను అనమాట. ఇంక నేను కూడా ఫాస్ట్గా తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా అబ్బాయి డ్రాయింగ్ చూడండి ఎలా గీసాడు. కలర్స్ అయితే అసలు సరిగ్గా వేయడనమాట. కలర్స్ అసలు బయటకు వచ్చేసి అయితే వేస్తారు. ఇద్దరు బాగానే రాశారు. మా అమ్మాయి అయితే చాలా బాగా రాసిందనమాట. మా అమ్మాయి రైటింగ్ బాగుంటుంది, విరాజ్ గడిది అంత రైటింగ్ బాగోదు, కానీ విన్ను రైటింగ్ అయితే బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే నేను వంకాయ ములక్కాడ టమాటో కర్రీ చేద్దాం అనుకున్నాను. సో అది ఇగురు కర్రీ కదా, దీంట్లోకి వచ్చేసి పప్పు పాలకూర చేద్దామని చెప్పేసి ముందుగా అయితే పప్పు కడిగేసి అందులో పాలకూర వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఎండాకాలం కదండి, ఎక్కువ ఈ పప్పులు చారులు ఇవే పెట్టుకోవడమే బెటర్ అనిపిస్తుంది అనమాట. నేనైతే ఈ వారంలో ఎన్నిసార్లు పప్పు వండానో కూడా నాకే తెలియదు, అన్నిసార్లు పప్పు అయితే వండాను అనమాట. ఆరు పెడదాం అనుకుంటాను, కానీ ఈ ఇగురు కర్రీలోకి పప్పు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. పప్పు టమాటో లేకపోతే పప్పు పాలకూర ఇలాగా. సో నాకు మెంతికూర పప్పులో అంత ఇష్టం ఉండదు, నాకు చేదనిపిస్తుంది అనమాట మెంతికూర. అందుకే నేను మెంతికూర పప్పు వండను, చాలా తక్కువ. అందుకే మెంతికూర చపాతీ, మేతి చపాతీ ఇవి చేస్తూ ఉంటాను. అందులో అయితే అంత చేదనిపించదు, నాకు మామూలుగా చేదనిపిస్తుంది అనమాట. అందుకే నేను పప్పుల్లో గట్ట వేయను. సో కర్రీ అయితే పక్కన అవుతుంది కదండి, ఇంకో పక్కన పప్పు కూడా అయిపోయింది అనమాట. ఇంక దానికైతే తాలింపు పెట్టేశాను. నేను కర్రీ వండుతున్నాను కదా, దాని ప్రాసెస్ అయితే చెప్పలేదు మీకు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అందులోనే టమాటోస్ ఇంకా ములక్కాడ వంకాయ ఇవన్నీ వేసుకుని బాగా మగ్గించుకున్నాను అనమాట. అది మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకుని ఇంకా కాసేపు మూత పెట్టి మగ్గిస్తాను. సో ఆ కారం వాసన రాకుండా ఉంటుంది అనమాట అలా మగ్గిస్తేని. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను, అది ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల అయితే నేను ఇంకా ఈ పక్కనంతా ఇంక చిరాకు అయిపోద్ది కదా వంట చేసినప్పుడు. ఇంక తీసిన ఉప్పు కారం డబ్బాలన్నీ సర్దుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకుంటున్నాను. యాక్చువల్లీ కౌంటర్ టాప్ చాలా చిన్నదనమాట ఇక్కడది, అందుకే కొన్ని గిన్నెలు అయితే వండి గట్ట అలా కింద పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఈ టబ్ అయితే ఖాళీ అయిపోయింది. రాత్రి 9 గిన్నెలన్నీ సర్దేశాను. ఇప్పుడు అయిన గిన్నెలన్నీ అందులో వేసేసాను అనమాట. అలాగే పిల్లల కోసం రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పాలకూర అయితే కొంచెం మిగిలి
ఉంచాను, ఎందుకంటే అందులో వేసిన ఎక్కువైపోతుంది. ఇంక సాయంత్రం వచ్చేసి పిల్లలకి పకోడీ కింద వేద్దామని చెప్పేసి సగం అయితే కవర్లో పెట్టేశాను. సో ఇంకా కర్రీ పెట్టాను, ఇంకో పక్కన వచ్చేసి రైస్ పెట్టాను కదా, నాకైతే ఫుల్ చెమటలు అయితే వచ్చేసినాయి అనమాట. ఉడుకొచ్చేసింది, చాలా ఉడుకొచ్చింది. నేనైతే వెళ్ళి మళ్ళీ స్నానం చేశాను, పొద్దుట చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేశాను. పిల్లలిద్దరికి చేపిస్తానంటే వద్దని చెప్పేసి అన్నారు, ఇంకెందుకు వాళ్ళకి చేపించలేదు అనమాట. ఇంకా బయట అయితే ఏదో తవ్వుతున్నారు, అక్కడ మోటార్ ఏదో వేస్తున్నారు, ఇంకా అక్కడ ఆడుతూ ఉన్నారు. ఇంకా లోపల తీసుకొచ్చి ఇంకా ట్యూషన్ వర్క్స్ ఉంటాయి చేయించాను. సో ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది, అలాగే పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట. సో పిల్లలకైతే రైస్ వండేసాను. ఇంకా నాకు వచ్చేసి ఎర్నోకు ఉంటుంది కదా, సో ఎర్నోకుతో నేను రైస్ కింద ప్రిపేర్ చేసుకుంటాను. ఇది చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట. ఇది తింటే అని మనకు సేమ్ రైస్ లాగా అనిపిస్తుంది, కాకపోతే చాలా బాగున్నది అనమాట. ఇదైతే నేను మోస్ట్లీ మధ్యాహ్నం మాటలు ఇదే తింటున్నాను. ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను, చూసారు కదా గ్లాస్ ఎంత ఉందో, ఆ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసేసి మనకు ఉప్మాకి ఎలా పెడతామో అలా పెట్టేసి ఉంచేస్తున్నాను అనమాట, అంతే. ఇక్కడ మా పాప మెహందీ చూసారా, గోరింతాకు ఎంత బాగా పండిందో, ఆ డిజైన్ ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. నేనే ఏదో ఫోన్లో చూసి అలా పెట్టేశాను, నాకు అసలు రాదు. నేను విన్ను పెట్టుకుంటుంటే మా అబ్బాయి నాకు సన్న కావాలి, సన్నయ్య అని చెప్పేసి అన్నాడు, వాడికి కూడా వేసాము. లేరు కదా, ఆడపిల్లలే కదా ఉన్నారు. ఎవరో కింద కూర్చోబెట్టు. ఏం తెచ్చో? వా ఎంత బాగుందో. లిప్టిక్ కాదు, నెయిల్ పాలిష్. వా విను, ఇంకా అంతేనా? వావ్, ఇదేంటి? ఏంటి బర్త్డేయా? మరేంటి? దేవుడిది పెట్టుకున్నారా? లిప్స్టిక్ ఇచ్చారు, నెయిల్ పాలిష్ ఇచ్చారు. కోన్ చెప్పాను కదా. నీ పౌచ్ బాగుందమ్మా, కలర్ఫుల్గా ఉంది పౌచ్. బ్యూటిఫుల్ కలర్ కిచ్చి నాప్కిన్. నీకు బొట్టు పెట్టారు, కాలుకి ఏంటి పెట్టారు? కాలు కూడా బొట్టు పెట్టారా? పారాని కొట్టేరా? ఏం తిన్నావు? ఏం తిన్నావు? పూరి. ఇంకా ఓన్లీ పూరియే. ఓకే, అవన్నీ పౌచ్. మెహందీ పెట్టుకున్నాం కదా, అది ఎక్కడిదంటే మా అమ్మాయి పూజకి వెళ్ళిందనమాట. పిల్లల్ని పూజకి పిలిచారు. సో పూజకి పిలిచినప్పుడు ఏంటంటే అవన్నీ ఇచ్చారనమాట. సో చెప్పింది కదా ఏమేమి ఇచ్చిందో. ఇంక ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి కొర్రలు, సజ్జలు ఇవే వండుతారు కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో ఇంకా నా రైస్ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా ఒక కప్పు అయితే వస్తుంది అనమాట నాకు ఆ చిన్న గ్లాస్కి. ఇంకా నేను కూడా లంచ్ చేసేస్తున్నానండి. చాలా బాగుండదు అనమాట కర్రీ అయితేని. వంకాయ పులుసు మాత్రం చాలా ఇష్టం అండి. కాకపోతే మా హస్బెండ్ అంత పులుపులు తింటారని చెప్పేసి నేను ఎక్కువ ఇగ్గర కర్రీస్, పప్పులు ఇవే వండుతూ ఉంటాను. తర్వాత ఈరోజు మా అబ్బాయిని కొట్టుకాడికి వెళ్ళి శనగపిండి తీసుకురారా అని చెప్పాను. చాలా బాగా తీసుకొచ్చాడండి. అంటే ఎక్కడైనా దారి మర్చిపోతాడేమో అలాగే ఇలా అని భయపడతా పంపను అనమాట నేను. కానీ చాలా గుర్తు, ఒకసారి చూసాడంటే ఇంకా అది మర్చిపోడు అనమాట. సో ఇంకెళ్ళాడు, శనగపిండి తీసుకురారా అంటే తీసుకుని వచ్చాడనమాట. ఇప్పుడు శనగపిండితో పకోడీ అయితే వేస్తున్నాను, పాలకూర పకోడీ అయితే వేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ పచ్చిమిర్చి ఏంటంటే దంచాను అనమాట. ఇలా దంచుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దంచుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే వాము అనమాట. సో వాము 2 చేతుల మధ్యలో ఇలా పెట్టి నలిపి వేసుకున్నామంటే స్మెల్ అన్నది బాగా దిగుతుంది. అలాగే కొంచెం కలర్ కోసం అని చెప్పేసి పసుపు వేసాను, అలాగే కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి 1 కప్ అయితే తీసుకున్నాను.
శనగపిండి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనం పాలకూర అయితే వేసుకోవాలి. మనకు వాటర్ ఏమీ అవసరం లేదండి, మీరు కావాలితే వేసుకోవచ్చు, ఎందుకంటే పాలకూరలో ఉన్న వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అది ఎలాగో తడిగా ఉంటుంది కాబట్టి ఇంకా అది మనకి పిండి కలపడానికి అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ అయితే ముందే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్క ఇలాగ పీసుల కింద అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే ఉండ చుట్టూ వేయకుండా అలా ఈసిల్లా వేస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది. మీ దగ్గర ఇంకోటి అండి, ఇందులోని మీ దగ్గర వరిపిండి కానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఒక వీడియోలో మీకు పాలాకుతోటే డైరెక్ట్ అంటే ఆకు పలంగానే నేను బజ్జీ వేసి చూపించాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. సో ఇప్పుడైతే పాలకూర కట్ చేసి అయితే వేసాను అనమాట. టమాటో కెచప్ వేసి ఇచ్చేసాను పిల్లలిద్దరికీ. వాళ్ళిద్దరికీ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో సోడా వేయకూడదండి, సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ లాగేస్తుంది అనమాట. ఇంక నేనైతే బెల్లం కాఫీ అయితే చేశాను. సో కాఫీ అయితే చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్కి కూడా కాఫీ ఇచ్చాను. ఆయన పకోడీలు తింటా కాఫీ తాగుతూ ఉన్నారనమాట. పిల్లలిద్దరు అయితే ఆడుతూ తింటూ ఉన్నారు. ఇద్దరు అయితే ఇంటికాడ ఉండి ఎంత అలా చేస్తున్నారంటే ఇప్పుడే చూడండి ఎంత అలా కొట్టుకుంటున్నారు ఇద్దరు, మామూలుగా కాదనమాట. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.